చంద్రబాబుపై రోజా తనదైన స్టైల్లో విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే మాటలకు చేసే పనులకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్ కు ఉందా అని సవాల్ విసిరారు. మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ఏప్రిల్ ఫూల్ చేశారు. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారు. 3 లక్షల మందికి పెన్షన్లను తొలగించి వారిని ఇబ్బంది పెడుతున్నారు. జనాన్ని ఫూల్స్ చేయటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. ఇక వాలంటీర్లు నిరుద్యోగులను ఫూల్స్ చేసి రోడ్డున పడేశారు. అమ్మఒడి ఇవ్వకుండా తల్లులు పిల్లల్ని ఫూల్స్ చేశారు. ఉచిత బస్సు పేరుతో మహిళలను ఫూల్స్ చేశారు. సూపర్ 6 ఇవ్వడం కష్టంగా ఉందని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చంద్రబాబుకు సూపర్ 6 ఇవ్వడం చేత కాకపోతే 10లో నుండి దిగిపోవాలని రోజా అన్నారు. ఇక 1,52,000 కోట్ల అప్పులు చేసి విజనరీగా చెప్పుకుంటున్నారు. చెత్త సీఎం గా చంద్రబాబు చరిత్ర సృష్టించారు. 15 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ వైఎస్ జగన్ పై ఆరోపణలు చేశారు. చివరికి తాను చేసింది తప్పుడు ఆరోపణలని అసెంబ్లీలోనే చంద్రబాబు అంగీకరించారని అన్నారు. హామీలు ఇచ్చి జనాలను ఫూల్స్ చేశారు. రైతులకు భరోసా లేదు, గిట్టుబాటు ధర అసలే లేదు. మీరు అబద్ధాలు మాట్లాడి ఎల్లో మీడియాతో అబద్ధాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే గంజాయి పండిస్తున్నారన్నారు. ఇక ఈవీఎంలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు కరువుతో జిల్లాలో అల్లాడిపోతున్నాయి. మంత్రి నారా లోకేష్ కామెడీ పాదయాత్ర చేశారు. పెట్రోల్ బంకులు, షాపుల దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు. ఈ రోజు మళ్ళీ వాటి దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము ఉందా? రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఎక్కడ పడితే అక్కడ గంజాయి సాగు జరుగుతోంది. చంద్రబాబు నివాసానికి సమీపంలోనే లిక్కర్ బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇక రాజమండ్రిలో యువతి ఆత్మహత్యాయత్నం విషయంలో టీడీపీ కుట్రలు చేసింది. దీపక్ అనే నిందితుడు టీడీపీ లీడర్లకు ముఖ్య అనుచరుడు. ఆసుపత్రి కూడా టీడీపీ నేతలదే. అక్కడ సీసీ ఫుటేజీని ఎవరు మాయం చేశారో ఎందుకు తేల్చలేదు? యువతి చావు బతుకుల మధ్య ఉంటే ఏజీఎం మీద చర్యలేవి? సూసైడ్ లెటర్ దొరికింది కాబట్టి ఏజీఎం అసలు గుట్టు బయటపడింది. బాధిత యువతికి మెడిసిన్ ఎవరెక్కించారు? ఆ అమ్మాయి జీవితంతో దీపక్ అనేవాడు ఆడుకున్నాడని రోజా మండిపడ్డారు. ఇక త్రిపురాంతకంలో ఎంపీటీసీ సృజనాను కిడ్నాప్ చేశారు. 3 రోజుల పాటు ఆమెను గదిలో బంధించారన్నారు. మొన్నటి జెడ్పీ ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ కు నిజమైన సైనికులుగా నిలబడి మావారు పనిచేశారు. రెడ్ బుక్ కు భయపడలేదు. పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలలాగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లాగా తయారయ్యారని, రూల్స్ కు విరుద్ధంగా పనిచేస్తే పోలీసులు పర్యవసానం ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అన్యాయం చేసిన వారికి పోలీసులు అండగా ఉండొద్దన్నారు. ఇక రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ఊరుకోము. P4 కార్యక్రమం వలన చంద్రబాబు కుటుంబమే బాగుపడుతుంది తప్ప ప్రజలు కాదు. తిరుమలలో మద్యం గంజాయి దొరుకుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లాడు? తిరుపతి మెట్లు కడిగి ఎందుకు పశ్చాత్తాపడలేదు? రాజమండ్రి ఘటనపై ఎందుకు స్పందించడం లేదు? వెకిలి నవ్వులు నవ్వుతూ పవన్ ఎక్కడ దాక్కున్నారని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపి ముస్లిం సమాజాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసం చేశారన్నారు. వారిద్దరికీ సరైన సమయంలో ముస్లింలు గుణపాఠం చెబుతారు. వైఎస్ఆర్సీపీలోని స్ట్రాంగ్ లీడర్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసి సంబరాలు చేసుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారని రోజా కామెంట్స్ చేశారు.